నమస్తే అండి. ఈ ఎపిసోడ్‌లో మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్‌ని కంటిన్యూ చేస్తున్నాము. నేను లాస్ట్ ఎపిసోడ్‌లో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ప్రెసిడెంట్‌కి ఏమేమి పవర్స్ ఉంటాయి, అధికారాలు ఉంటాయి, గవర్నర్‌కి ఏమేమి అధికారాలు ఉంటాయి, ఆ లిస్ట్ చెప్పాను. దాని తర్వాత గవర్నర్‌కి ఉండనివి, ప్రెసిడెంట్‌కి ఉండేవి 2 ఎక్స్‌ట్రా ఉంటాయి. ఒకటేమో డిప్లొమాటిక్ పవర్స్, ఇంకొకటి మిలిటరీకి దౌత్య కార్యకలాపాలకు సంబంధించిన అధికారాలు. మిలిటరీకి సంబంధించిన అధికారాలు ప్రెసిడెంట్‌కి ఉంటే గవర్నర్‌కి అవి ఉండవు. అయితే దాంట్లో నేను మొదలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్ 2 చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్, గవర్నర్ కంపారిజన్‌లో అడుగుతారు. అంటే ప్రెసిడెంట్, గవర్నర్‌ని కలిపి కంపేర్ అండ్ కాంట్రాస్ట్‌లో అడుగుతారు. ప్రెసిడెంట్, గవర్నర్‌లో ఏది కామన్ ఉంది, ఏది ఆహ్, డిఫరెంట్‌గా ఉంది అన్న దాని మీద క్వెషన్స్ ఎక్కువొస్తాయి. అయితే మనము లాస్ట్ కన్క్లూడ్ చేసింది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు? ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఆర్డినెన్స్‌కి, లాకు ఉండే తేడాలేంటి? ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పవర్‌కి, గవర్నర్ ఆర్డినెన్స్ పవర్‌కి ఉండే తేడాలేంటి? ఇవి నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కంటిన్యూ చేస్తూ లెజిస్లేటివ్ పవర్స్‌లో ప్రెసిడెంట్‌కి ఉండే రెండో లెజిస్లేటివ్ పవర్‌ని మనం వీటో పవర్ అని అంటాం. వీటో పవర్ ఆర్టికల్ 111 కిందొస్తది. ఇది ప్రెసిడెంట్ వీటో పవర్. అయితే వీటో అన్న పదం అర్థం ఏంటి? వీటో అన్న పదము ఒక లాటిన్ పదము. లాటిన్ లాంగ్వేజ్ నుండి వచ్చిన పదము. దాని అర్థం ఏంటంటే ఆపడం. ఫార్బిడ్ ఆర్ స్టాప్. ఏదన్నా జరుగుతుంటే దాన్ని ఆపితే మనం అది వీటో అని అంటాం. యూజ్డ్ యాస్ వీటో అంటే ఇది చేయాలనుకుంటున్నారు కానీ ఆపేశారు. ఆ ఆపేయడాన్ని మనం వీటో అని అంటాం. అయితే ప్రెసిడెంట్ ఏం ఆపుతారు? ఎందుకు ఆపుతారు? అవసరం ఏముంది అన్న దానికొస్తే మనము ప్రెసిడెంట్ ఓత్ ప్రమాణ స్వీకారం లో మీరు గమనిస్తే ఏమని ఉంటుంది అంటే ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని రక్షిస్తాను అని చెప్పి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగ ఉల్లంఘనకి తావివ్వకూడదు. అందులో భాగంగా ప్రెసిడెంట్‌కి ఏ బిల్లు పార్లమెంట్ పాస్ చేసినా అది ప్రెసిడెంట్‌కి సంతకానికెళ్తుంది. ప్రెసిడెంట్ దగ్గరికి సంతకానికెళ్ళినప్పుడు ఆ బిల్లు ఒకవేళ రాజ్యాంగం విరుద్ధంగున్నా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటట్టున్నా ప్రెసిడెంట్ దాన్ని ఆపగలిగే అంత అధికారం ప్రెసిడెంట్‌కుండాలి. అందుకనే వీటో పవర్ ఇయ్యడం జరిగింది. వీటో పవర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే తొందరపాటు చట్టాలు అంటే ఆలోచించకుండా, విస్తారంగా చర్చించకుండా తొందరబడి చట్టాలు చేయడము ఇట్లాంటివి తప్పించడానికి ప్రెసిడెంట్‌కి వీటో పవర్ ఇయ్యడం జరిగింది. సో, ఎందుకు ఇచ్చారు అంటే టు ప్రివెంట్ హేస్టీ లెజిస్లేషన్స్ అంటాం. హేస్టీ అంటే తొందరపాటు. ఇల్ కన్సిడర్డ్ అంటే సరిగ్గా ఆలోచన లేని లాస్ అనమాట. ఇల్ కన్సిడర్డ్ అంటే ఎక్కువ డిస్కస్ చేయరు, ఏమీ చేయరు. లాని ఇంట్రొడ్యూస్ చేస్తారు. డిబేట్ ఉండదు. దాని మీద ఒక చర్చ ఉండదు. దాని మీద డెలిబరేషన్ ఉండదు. డిబేట్ ఉండదు. ఏమీ ఉండదు. ఈ ఇల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్స్‌ని ఆపడానికి ప్రెసిడెంట్‌కి వీటో పవర్ ఇస్తారు. అయితే ప్రెసిడెంట్ ఈ అధికారాన్ని ఎలా వినియోగిస్తారు అన్నది నెక్స్ట్ ప్రశ్న. దానికి ఇప్పుడు ఒక బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు. రాష్ట్రపతికి పంపిస్తారు. దేనికి? వారి సంతకాని కోసం పంపిస్తారు. ఫార్ అసెంట్. అప్పుడు రాష్ట్రపతికి ఉన్న ఆహ్, మార్గాలేంటి? అంటే వారేం చేయగలుగుతారు? ఒకటేమో ఆ బిల్లు సంతకం పెట్టాల. సైన్ ద బిల్. ఒక ఆప్షన్ ఏంటి రాష్ట్రపతికి అంటే సైన్ ద బిల్. ఒకవేళ రాష్ట్రపతి సంతకం పెడితే అది యాక్ట్ అవుతుంది. అంటే బిల్ ఆమోదింపబడింది. దాన్ని యాక్ట్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ రాష్ట్రపతికి ఆ బిల్లు కరెక్ట్ అనిపించలేదు. అప్పుడు రాష్ట్రపతి నేను సంతకం పెట్టను అని చెప్తారు. అంటే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ ద బిల్. అప్పుడు దీన్ని ఏమంటాం మనము? రిజెక్ట్ ద బిల్ అన్నప్పుడు వారు వారి అబ్సల్యూట్ వీటో వాడారు అని అంటాం. అంటే నేను సంతకం పెట్టను అని నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నాను అని ప్రెసిడెంట్ చెప్తే మనము ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటో వాడారు అని చెప్తాం. లేదా ప్రెసిడెంట్‌కున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిమైన్ సైలెంట్. అవుననరు, కాదనరు. దాని మీద ఏ రకమైన నిర్ణయం ప్రకటించరు. అప్పుడు మనం దాన్ని పాకెట్ వీటో అని అంటాం. పాకెట్ వీటో అంటే ఎంత సింపుల్ అంటే దాన్ని చదివి తీసి పక్కన పెట్టేయడం అనమాట. జేబులో మడతబెట్టి పెట్టేసుకున్నారు. ఇంకా దాని గురించి ఆలోచించదలుచుకోలేదు అని అర్థం వస్తుంది పాకెట్ వీటోకి. లేదా నాలుగవ ఆప్షన్ ఏంటంటే
సెండ్ బ్యాక్ ఫార్ రీకన్సిడరేషన్. దీని అర్థం ఏంటంటే ఇది బానే ఉంది. కానీ దీన్ని మళ్ళొక్కసారి పరిశీలిస్తే బావుంటది. రేపొద్దున ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే మీరు మళ్ళీ ఒక్కసారి పరిశీలించండి. నాకెందుకో మీరు మళ్ళీ పరిశీలిస్తే మంచిది అని అనిపిస్తుంది అని రాష్ట్రపతి పార్లమెంట్‌కి చెప్తారనమాట. దాన్ని సెండింగ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్ అంటారు. ఒక్కసారి అట్లా పోతే పార్లమెంట్ ఏం చేయాలి అంటే పార్లమెంట్ మస్ట్ పాస్ ద లా. మళ్ళీ పార్లమెంట్ దాన్ని తిరిగి ఆమోదించాలి. ఒకవేళ ఈ ఈ లాని పార్లమెంట్ సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తే లేదా స్పెషల్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తుందా? ఒకవేళ స్పెషల్ మెజారిటీ ద్వారా అంటే సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని మనం స్పెషల్ మెజారిటీ అంటాం. సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తే మనం ఏమంటామంటే రాష్ట్రపతి వారి సస్పెన్సివ్ వీటో వాడారు అని అంటాం. ఒకవేళ ప్రెసిడెంట్ పంపించినప్పుడు పార్లమెంట్ దాన్ని స్పెషల్ మెజారిటీతో ఆమోదిస్తే మనం ఏమంటామంటే రాష్ట్రపతి వారి క్వాలిఫైడ్ వీటోని వాడారు అని అంటాం. సో సస్పెన్సివ్ వీటో, క్వాలిఫైడ్ వీటో ఇవి 2 ఉంటాయి. సస్పెన్సివ్ వీటో వాడుతున్నారా, క్వాలిఫైడ్ వీటో వాడుతున్నారా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పార్లమెంట్ ఏ మెజారిటీతోని ఆ బిల్లుని ఆమోదిస్తుంది. తిరిగి ఆమోదించాలి. తిరిగి ఆమోదించేటప్పుడు ఏ మెజారిటీ వాడుతుంది. సింపుల్ మెజారిటీ వాడితే సస్పెన్సివ్ వీటో, స్పెషల్ మెజారిటీ వాడితే క్వాలిఫైడ్ వీటో. అయితే మీరు ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర పార్లమెంట్ ఎప్పుడైనా రాష్ట్రపతి ఒక బిల్లుని తిరిగి పంపినప్పుడు ఆ బిల్లుని సింపుల్ మెజారిటీతో మాత్రమే ఆమోదిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఇండియన్ ప్రెసిడెంట్‌కి, భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో ఉండదు. ఎందుకు ఉండదు అంటే మన రాజ్యాంగం ప్రకారం మనం స్పెషల్ మెజారిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణలకు మాత్రం వాడతాం. రాజ్యాంగ సవరణలు జరిగినప్పుడు రాష్ట్రపతికి వీటో పవర్ ఉండదు అసలు. రాజ్యాంగం ఆర్టికల్ 368 కింద ఏమంటుంది అంటే రాష్ట్రపతి తప్పకుండా దీన్ని సంతకం పెట్టాలి. ఇంకొక ఆప్షన్ లేదు. మస్ట్ సైన్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటుంది. కాబట్టి వారు వీటో పవర్ యూజ్ చేసే ఆస్కారమే లేదు. అందుకనే మన రాష్ట్రపతికి ఉట్టి 3 వీటో పవర్లు ఉంటాయి. ఒకటేమో అబ్సల్యూట్ వీటో, ఇంకొకటేమో పాకెట్ వీటో, మూడోది వచ్చేసి సస్పెన్సివ్ వీటో. ఈ 3 వీటో పవర్లు మాత్రమే భారత రాష్ట్రపతికి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. క్వెషన్ లాగా కూడా అడగచ్చు. క్వెషన్ ఏమని అడుగుతారంటే ఈ కింది వాటిలో ఏ వీటో పవర్లు భారత రాష్ట్రపతికి వర్తిస్తాయి లేదా వర్తించవు. వర్తించదు అన్నప్పుడు క్వాలిఫైడ్ వీటో వర్తించదు. వర్తిస్తాయి అన్నప్పుడు అబ్సల్యూట్, సస్పెన్సివ్, పాకెట్ 3 వర్తిస్తాయి రాష్ట్రపతికి. ఇండియాలో పాకెట్ వీటో ఇప్పటికీ వాడడం జరిగింది. మీరు ఆ వాడిన సందర్భాలను ఒకసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే దాని మీద కూడా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. సో లెజిస్లేటివ్ రిలేషన్స్‌లో 2 చాలా ముఖ్యమైనది. ఒకటి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఒకటి వీటో పవర్. ఇప్పుడు మనం రాష్ట్రపతి వీటో పవర్ చూసినాం. నెక్స్ట్ గవర్నర్ వీటో పవర్ ఎట్లుంటదన్నది చూడాలి. అయితే మనం ఎప్పుడైతే గవర్నర్ గురించి మాట్లాడతామో గవర్నర్‌కి ఉండే వీటో పవర్, రాష్ట్రపతికి ఉండే వీటో పవర్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సిమిలర్ టు ప్రెసిడెంట్స్ వీటో పవర్. ఇద్దరికీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఒక చిన్న తేడా. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినాను కదా, ప్రెసిడెంట్‌కి ఒక బిల్లు పోతే పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ప్రెసిడెంట్‌కి వెళ్తే ఏం జరుగుతుంది అని. అలాగే బిల్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ బిల్లు పాస్ చేసింది. దీన్ని మనము గవర్నర్‌కి పంపుతున్నాం. గవర్నర్‌కి దేనికి పంపుతున్నాం? ఫర్ అసెంట్ పంపుతున్నాం. అప్పుడు గవర్నర్ గారికి ఉండే ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వారికి ఉండేది సైన్ ద బిల్. ఒకవేళ వారికి నచ్చితే సైన్ ద బిల్. ఒకవేళ వారు బిల్లు సైన్ చేస్తే అది యాక్ట్ అవుతుంది. లేదు నేను సైన్ చెయ్యను, నాకు ఈ బిల్లు రిజెక్ట్ చేస్తున్నాను అని అంటారు. అంటే రిజెక్ట్ చేసినప్పుడు మనం ఏమంటాం? దీన్ని అబ్సల్యూట్ వీటో వాడారు, గవర్నర్ అబ్సల్యూట్ వీటో వాడారు అని అంటాం. లేదా గవర్నర్ గారు అంటారు నాకు అసలు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదు. దాన్ని మనం పాకెట్ వీటో, రిమైన్స్ సైలెంట్, మౌనంగా ఉండిపోతారు. దీన్ని మనం పాకెట్ వీటో అని అంటాం. లాస్ట్ వచ్చేసి గవర్నర్ గారు
రీకన్సిడరేషన్‌కి పంపిస్తారు. గవర్నర్ గారికి గూడా ఉట్టి సస్పెన్సివ్ వీటో మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి దీన్ని మనం సస్పెన్సివ్ వీటో అంటే రాష్ట్ర స్టేట్ లెజిస్లేచర్ దాన్ని కంపల్సరీగా సింపుల్ మెజారిటీతో మళ్ళీ పాస్ చేయాలి. సస్పెన్సివ్ వీటో. లేదు ఈ 4 కాకుండా గవర్నర్‌కి ఇంకొక ఎక్స్‌ట్రా ఆప్షన్ ఉంటుంది. అంటే రాష్ట్రపతికి లేనిది గవర్నర్‌కి ఉండే ఎక్స్‌ట్రా ఆప్షన్ ఏంటి అంటే సెండ్ ఇట్, రిజర్వ్ ఇట్ ఫార్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. నాకు దీని మీద నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి నేను దీన్ని రాష్ట్రపతికి పంపిస్తాను. వారే దీని మీద నిర్ణయం తీసుకుంటారు. దాన్ని మనం రిజర్వ్ ఇట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అంటాం. రాష్ట్రపతికి పంపియాలి అన్న ఆలోచన గవర్నర్ గారిదే ఉంటుంది. గవర్నర్ గారు రిజర్వ్ చేయొచ్చు. ఏ బిల్‌నైనా ప్రెసిడెంట్ కన్సిడరేషన్‌కి రిజర్వ్ చేసే అధికారం గవర్నర్‌కి ఉంటుంది. సో, రిజర్వ్ ఇట్ ఫార్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇవి ఆప్షన్స్. ఇది ఎక్స్‌ట్రా ఆప్షన్. మరి ఎందుకు గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారికి పంపియాలి? ఎందుకు అసలు గవర్నర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేరు అంటే, ఒకవేళ రాష్ట్రపతికి ఏదన్నా అనుమానం వస్తే అంటే చట్టపరంగా ఇది కరెక్టా? కాదా? ఇది కరెక్టా? తప్పా? రాజ్యాంగబద్ధంగా ఉందా? లేదా? అన్న అనుమానం వచ్చినప్పుడు రాష్ట్రపతి గారికి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం ఏంటి అంటే సుప్రీం కోర్ట్‌ని అడగొచ్చు. సుప్రీం కోర్ట్‌ని నాకు ఈ బిల్లులో అనుమానం ఉంది. మీరు ప్లీజ్ ఇది చూసి నేను దీనికి ఆమోదం ఇవ్వచ్చా? లేదా? అని చెప్పండి. మీ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మీరిచ్చే సలహా ఏంటి? అని ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్‌ని అడగొచ్చు. ఎందుకు? ప్రెసిడెంట్ కంట్రీకి హెడ్. సుప్రీం కోర్ట్ హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. అంటే సుప్రీం కోర్ట్ అన్నిటికంటే పెద్ద కోర్ట్. ప్రెసిడెంట్ ఏమో కంట్రీకి హెడ్. కానీ గవర్నర్ పైన ప్రెసిడెంట్ ఉన్నారు. కాబట్టి గవర్నర్ హైకోర్ట్‌ని అడిగే హక్కు ఉండదు గవర్నర్‌కి. ఆ అధికారం ఉండదు. అందుకనే గవర్నర్ గారు ప్రెసిడెంట్‌కి పంపిస్తారు. ఇది యాక్చువల్లీ ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. ఒకవేళ మనం గవర్నర్ గారిని హైకోర్టు జడ్జిని అడగొచ్చు లేదా హైకోర్ట్‌ని అడగొచ్చు అనంటే స్టేట్ ఇండిపెండెంట్ అయిపోతది. స్టేట్ డిపెండెన్సీ సెంటర్ మీద తగ్గిపోతది. ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఎట్లా రాయబడి ఉందంటే స్టేట్స్ కి మంచి పవర్ ఇస్తుంది. కానీ ఆ స్టేట్స్ ఎప్పుడైనా కేంద్రం మీద ఆధారపడి ఉండేటట్టు రాశారు కాన్స్టిట్యూషన్‌ని. సో, ఇక్కడ గూడా రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడి ఉన్నది క్లియర్‌గా కనిపిస్తది. గవర్నర్‌కి ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా వారు ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపొచ్చు. అప్పుడు రాష్ట్రపతి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వారికి గూడా ఏదైనా అనుమానం ఉంది లేదా క్లారిటీ లేదు అనుకుంటే వారు సుప్రీం కోర్ట్‌ని సంప్రదించొచ్చు. సో, ఇవి గవర్నర్‌కి ఉండే ఆప్షన్స్. ఇవి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. దీంతో మనం లెజిస్లేటివ్ పవర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనకి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. జ్యుడిషియల్ పవర్స్ ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి ఉంటాయి. 2 రకమైన జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. మొదటి దాన్ని మనము పార్డనింగ్ పవర్స్, క్షమాభిక్ష అని అంటారు. మీరు న్యూస్‌లో ఎప్పుడైనా చూసుంటారు. పార్డనింగ్ పవర్స్ అని అంటాం. ఈ పార్డనింగ్ పవర్స్ ప్రెసిడెంట్‌కి ఉంటాయి, గవర్నర్‌కి ఉంటాయి. ఇద్దరికీ వర్తిస్తాయి. కానీ రెండోది పవర్ టు టేక్ అడ్వైజ్. పవర్ టు టేక్ అడ్వైజ్. సలహా సూచనలు. టు టేక్ అడ్వైజ్ ఎవరి నుండి? సుప్రీం కోర్ట్ నుండి. అడ్వైజ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఇది ఇచ్చారు? ఫస్ట్ నేను ఇది చెప్పి తర్వాత ఇక్కడికొస్తాను. ఇది గవర్నర్‌కి ఉండదు. ఇది ఉట్టి ప్రెసిడెంట్‌కి మాత్రమే, రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మళ్ళీ మనం రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికెళ్ళాలి. ప్రమాణ స్వీకారంలో నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను అని రాష్ట్రపతి చెప్తున్నారు. కానీ అందరూ రాష్ట్రపతులు లీగల్ ఎక్స్‌పర్ట్స్ కారు. వాళ్ళకి చట్టం మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. లీగల్ ఎక్స్‌పర్ట్స్ కాదు. ఉదాహరణకి మనకి అబ్దుల్ కలాం గారు గూడా రాష్ట్రపతిలాగా సర్వ్ చేశారు. వారొక సైంటిస్ట్. సో, వారిలాంటి వాళ్ళు రాష్ట్రపతి అయినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నిపుణుల సలహా అవసరం పడుతుంది. రాష్ట్రపతికి సలహా ఇచ్చేంత సమర్థత క్వాలిఫికేషన్ ఉట్టి సుప్రీం కోర్ట్‌కి మాత్రమే ఉంటది. అందుకనే రాష్ట్రపతికి ఎప్పుడు అనుమానం వచ్చినా ఇది న్యాయబద్ధంగా ఉందా? ఇది చట్టబద్ధంగా ఉందా? ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా? అన్న అనుమానం వచ్చినప్పుడు వారు డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు. అది ఈ పార్ట్ అన్నమాట. ఇది ఆర్టికల్ 143 కిందొస్తది. ఆర్టికల్ నంబర్ చాలా చాలా ముఖ్యం. ఆర్టికల్ 143ని మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటాం. దీని అర్థం ఏంటంటే
సుప్రీం కోర్ట్‌కి అధికారం ఉంటుంది. రాష్ట్రపతి ఎప్పుడు సుప్రీం కోర్ట్‌ని సలహా అడిగినా, సుప్రీం కోర్ట్‌కి సలహా ఇచ్చే అధికారం ఉంటుంది. సో, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటాం. అయితే 143ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను చెప్తాను చూడండి. 143లో ఏమంటారంటే, రాష్ట్రపతి ఏ ప్రజా సమస్య లేదా ఏ విషయం ప్రజలకి సంబంధించిన విషయం, ముఖ్యమైన విషయం ఏమని ఉంటుంది అంటే, ఎనీ మ్యాటర్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ప్రజలకి సంబంధించిన ఏ అంశం మీదైనా వారు సుప్రీం కోర్ట్ నుండి సూచనలు, సలహాలు తీసుకోవచ్చు అని ఉంటుంది. ఇంపార్టెన్స్ క్యాన్ సీక్ అడ్వైజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అడ్వైజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇది రాజ్యాంగంలో 143 కింద రాసింది. అయితే ఇప్పుడు నేను సలహా అడుగుతున్నాను. ఎవరినైతే అడుగుతున్నానో వాళ్ళు సలహా ఇవ్వాలా ఖచ్చితంగా అంటే, మామూలుగా మాట్లాడుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికొచ్చేసరికి ఏమైతదంటే, కొన్ని విషయాలలో సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా సలహా ఇవ్వాలి. కొన్ని విషయాలలో అవసరం లేదు. సుప్రీం కోర్ట్ ఒక సైడ్ ఏమంటున్నా నేను, మస్ట్ గివ్ అడ్వైజ్ అని అంటున్నా. ఖచ్చితంగా సలహా ఇవ్వాలి. సుప్రీం కోర్ట్ మే గివ్ అడ్వైజ్ అని అంటున్నా. మస్ట్‌కి, మేకి తేడా ఏంటి అంటే, ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇష్టం. ఒకవేళ నచ్చితే సలహా ఇస్తుంది, నచ్చకపోతే సలహా ఇవ్వదు. కానీ ఇక్కడ మాత్రం సుప్రీం కోర్ట్‌కి ఇంకో దారి లేదు. ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ సలహా ఇవ్వాలి. ఇది ఎట్లాంటి విషయాలలో అంటే, ఫెడరల్ ఇష్యూస్‌లో అంటే దేశము, రాష్ట్రాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్‌కి సంబంధించిన అంశాలు. ముఖ్యంగా మన రాజ్యాంగం రాకముందు ఏదన్నా అగ్రీమెంట్, ఒక 2 రాష్ట్రాల మధ్యలో ఏదైనా అగ్రీమెంట్ జరిగి, ఆ అగ్రీమెంట్‌కి సంబంధించి ఏదైనా గొడవ ఉందనుకోండి, ఆ గొడవకి సంబంధించి అడ్వైజ్ సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్‌కి ఇవ్వాలి. ప్రీ కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ అని అంటాం. ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రీమెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అని అంటాం. సో, ఇక్కడ మాత్రం సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా సలహా ఇవ్వాలి. మే అంటే మిగతా ఏ అంశాలైనా సుప్రీం కోర్ట్ సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చిన సలహాని పాటించాలా ఖచ్చితంగా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, సుప్రీం కోర్ట్‌కి ఇచ్చిన సలహా పాటించొచ్చు, పాటించకపోవచ్చు. సో, అది ప్రెసిడెంట్ డిస్క్రిషన్. సో, ప్రెసిడెంట్ నాట్ బౌండ్, అంటే ప్రెసిడెంట్ మీద ఏ రకమైన ఖచ్చితమైన ఇది ఉండదు. నాట్ బౌండ్ టు ఫాలో అడ్వైస్. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని ఏ రకమైన ఒత్తిడి ఉండదు. ఫాలో అడ్వైస్. ఇది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష పెట్టడం. అయితే పార్డనింగ్ పవర్స్‌లో మనకు 3 అంశాలు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే, ఎందుకు మనము ఇప్పుడు ఒక కోర్టు శిక్ష వేసేటప్పుడు కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించి ఒకవేళ సాక్ష్యాధారం ఉంటేనే శిక్ష ఇస్తుంది. కోర్టు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి క్షమాభిక్ష తీసుకునే వెసులుబాటు ఎందుకు కల్పియాలి? అంటే పార్డన్ తీసుకునే వెసులుబాటు, మర్సీ పిటిషన్ ఫైల్ చేసే వెసులుబాటు ఎందుకు కల్పియాలి? అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎట్లా, ఒకవేళ నేను నేనే ఒక నేరంలో నిందించబడ్డ మనిషిని, లేదా నాకు శిక్ష పడింది. ఎట్లా నేను ఇది అప్రోచ్ అవ్వాలి? పార్డనింగ్ పవర్స్‌లో ఎట్లుంటది? అసలు ఎట్లా ప్రొసీజర్ ఎట్లా ఉంటది? రెండోది. మూడోది ఏంటంటే, ఎన్ని రకాల పార్డనింగ్ పవర్స్ ఉంటాయి? ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి పార్డనింగ్ పవర్స్‌లో ఏదన్నా తేడా ఉంటదా? మొదటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ప్రెసిడెంట్‌కి ఉంటుంది అధికారం. క్షమించే అధికారం గవర్నర్‌కి కూడా ఉంటుంది. అయితే పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఎందుకివి? వై? ఫస్ట్ క్వెషన్ మీరెప్పుడైనా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే పిల్లలు, సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏది చదివినా మీరు ఖచ్చితంగా అడగాల్సింది ఏంటంటే, ఇది ఎందుకిట్లా జరుగుతుంది? ఒకవేళ ఏదైనా డిజాస్టర్ అయినా గూడా, ఎందుకు ఈ డిజాస్టర్ అయింది? ఎందుకు ఈ విపత్తొచ్చింది? ఎందుకు అన్న ప్రశ్నను మీరెప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, ఆ విషయాన్ని మీరెప్పుడు మర్చిపోరు. మీకది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. అక్కడ కోరిలేట్ అయిపోతుంది. మీకు కాజ్, ఎఫెక్ట్, రీజన్ తెలిస్తే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అయితే ఎందుకు ఈ క్షమించే అధికారాన్ని ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి ఇస్తారు? ఒకటేంటంటే, మన దగ్గర ఇండియాలో చట్టం తీరు ఎట్లా ఉంటుందంటే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టపరంగానే చట్టబద్ధులై నడుచుకోవాలి. జ్యుడిషియరీకి కొన్ని కొన్ని సార్లు ఏమైతదంటే, కొన్ని నేరాలలో మీరు గమనిస్తే అది 2 రకాలుంటాయి. చట్టపరంగా అది నేరం. కానీ మనము మొరాలిటీ, ఎథిక్స్ వీటి గురించి మాట్లాడినప్పుడు అది నేరం గాదు. ఉదాహరణకి ఆహ్, కొన్ని సినిమాలలో చూపిస్తారు. ఇప్పుడు 'దృశ్యం' సినిమాలో
అబ్బాయిని ద అమ్మాయి తల్లి చంపేస్తుంది. సో, ఆ అబ్బాయిని ఆ అమ్మాయి తల్లి చంపడం చట్ట వ్యతిరేకం అది. చట్టానికి వ్యతిరేకంగా చూసింది. కానీ మనం నైతికతల గురించి మాట్లాడినప్పుడు, నైతిక విలువల గురించి మాట్లాడినప్పుడు, నైతికంగా అది తప్పా? అది శిక్ష విధించాలా లేదా అన్న ప్రశ్నకొస్తే చాలామంది అది తప్పు గాదు అని అంటారు. సో, కానీ చట్టం నేను ఒకవేళ జడ్జ్ అయితే ఖచ్చితంగా చట్టపరంగా నడుచుకోవాలి. చట్టం ఏమంటుంది? ఒక మనిషిని చంపడం శిక్షార్హం అంటుంది. కాబట్టి నేను శిక్షించాలి. ఇట్లాంటి జ్యుడిషియల్ ఎర్రర్స్‌ని కరెక్ట్ జేయడానికి పార్డనింగ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవి కావాలని చేసినయి గాదు. ఇంకొక ఆప్షన్ లేక చట్టపరంగా నడుచుకోవాలి గాబట్టి చేసినయి. సో, శిక్షించే ఇట్లాంటి శిక్షలని మాఫీ చేసే అధికారం రాజ్యాంగం కల్పిస్తుంది. ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు మన రియాక్షన్ 2 రకాలుగా ఉంటది. తప్పు చేశారు గాబట్టి మనం శిక్షించాలని జెప్పి రియాక్ట్ అవుతాం. లేదా తప్పు చేశారు, వారి తప్పు వారు తెలుసుకొని వాళ్ళు మారాలి అని జెప్పి ఒక రకం ఒక ఉద్దేశ్యంతో చేస్తారు. అంటే 2 ఉద్దేశాలు. ఉద్దేశ్యం ఒకటేంటంటే, నువ్వు తప్పు చేసినావు, నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి, నేను శిక్షిస్తున్నాను అంటాం. లేదు నువ్వు తప్పు చేసినావు, నీకు నీ తప్పు తెలియాలి, నువ్వు మారాలి అంటాం. భారత చట్ట విధానం ఎట్లా ఉంటుందంటే, ఇండియన్ లీగల్ సిస్టమ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మార్పు తీసుకురావాలి. ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఒక నేరస్తుడిలో మార్పు తీసుకురావడం భారత శిక్షా విధానంలో అతి ముఖ్యమైన ఆబ్జెక్టివ్. సో, ఒక మనిషి తప్పు చేసిండు, ఆహ్, జీవిత ఖైదు పడింది. కానీ ఆ మనిషి జైల్లో ఉన్నాక చాలా మారిండు, మంచి అయిండు. అట్లాంటి మనిషికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. మళ్ళీ బయటికొచ్చి బతికే ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఛాన్స్ కల్పించడానికి కూడా పార్డనింగ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు చూడండి, జైల్లో చాలా రిఫార్మ్స్ జరుగుతాయి. మెడిటేషన్ నేర్పిస్తారు, యోగా నేర్పిస్తారు, వాళ్ళకి పని కల్పిస్తారు, ఆ పనికి వాళ్ళకి జీతం ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, అది అంటే ఎట్లా అంటే కన్నుకి కన్ను సిద్ధాంతం కాదు మనది. తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలి. శిక్ష ఇవ్వాలి, కానీ ఆ శిక్ష ఎట్లుండాలంటే ఆ మనిషి లోపల మార్పు రావాలి. మార్పొచ్చేటట్టు మనం శిక్షించాలనుకుంటాం. అందుకు పార్డనింగ్ పవర్స్. సో, 2 కారణాలు. ఒకటేమో జ్యుడిషియల్ ఎర్రర్స్‌ని కరెక్ట్ చేయడం. ఇంకొకటేంటంటే రిఫార్మ్. ఒక మారిన నేరస్తుడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి పార్డనింగ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. రెండో ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రెసిడెంట్‌కి, ఎందుకు గవర్నర్‌కి అంటే, ప్రెసిడెంట్ దేశానికి అధ్యక్షులు. సో, హెడ్ ఆఫ్ దిస్ కంట్రీ కాబట్టి వారికివ్వడం జరుగుతుంది. గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి వారికివ్వడం జరుగుతుంది. వీరిద్దరికీ ఉంటాయి. అయితే పార్డనింగ్ పవర్‌లో ప్రొసీజర్ ఏంటిది? ఇప్పుడు నేను రాష్ట్రపతికి ఒక అర్జీ పెట్టుకోవాలి. అయ్యా నన్ను క్షమించండి, క్షమాభిక్ష వెయ్యండి అని. దాన్ని మనం మర్సీ పిటిషన్ అని అంటాం. ఈ మర్సీ పిటిషన్‌ని మనం రాష్ట్రపతి కార్యాలయం గానీ గవర్నర్ గారి కార్యాలయానికి గానీ అర్జీ పెట్టుకోవాల్సొస్తుంది. అయితే రాష్ట్రపతికి ఎప్పుడెళ్ళాలి, గవర్నర్‌కి ఎప్పుడెళ్ళాలి అన్న ప్రశ్నకొస్తే, ఎప్పుడైతే శిక్ష సెంటర్ చేసిన చట్టాల కింద పడుతుందో రాష్ట్రపతి దగ్గరికెళ్తారు. ఎప్పుడైతే శిక్ష రా రాష్ట్రం చేసిన చట్టాల కింద పడుతుందో అప్పుడు గవర్నర్ దగ్గరికెళ్తారు. ఉదాహరణకి 'నిర్భయ' అనే చట్టం సెంటర్ చేసింది. 'నిర్భయ యాక్ట్' మీ అందరికీ తెలిసుంటది. 'నిర్భయ' అన్న యాక్ట్ సెంటర్ చేసింది. కాబట్టి 'నిర్భయ' కింద ఎట్లాంటి పనిష్మెంట్ వచ్చినా వీళ్ళు ప్రెసిడెంట్‌కే అపీల్ చేసుకోవాలి. అదే 'దిశ' చట్టం కూడా మీ అందరికీ తెలిసుంటది. ఆంధ్రప్రదేశ్‌లో 'దిశ' చట్టం ఉంది. సో, 'దిశ' కింద ఎట్లాంటి ఆహ్, 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 శిక్ష పడ్డా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కే అర్జీ పెట్టుకోవాలి. సో, మర్సీ పిటిషన్ వారి ఆఫీస్‌లో ఫైల్ చేస్తాం. మర్సీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇంత టైంలో ప్రెసిడెంట్ గానీ, గవర్నర్ గానీ డిసైడ్ చేయాలని రూల్ ఉండదు. అది సమయానికి బద్ధంగా ఉండదు. అంటే ఇట్ ఈస్ నాట్ టైమ్ బౌండ్. టైం ఏమీ ఉండదు. ఒక్కసారి మనం పెడితే వారు ఎప్పుడైనా చూడొచ్చు. ఆహ్, ఉదాహరణకి ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వారు ఒక్క మర్సీ పిటిషన్‌ని కూడా కన్సిడర్ చేయలేదు. అసలు వారు ఏ మర్సీ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోలే. అదే మీరు ప్రణబ్ ముఖర్జీ గారి స స పదవీ కాలం చూడండి రాష్ట్రపతిలాగా. వారు 4, 5 మర్సీ పిటిషన్స్ మీద నిర్ణయం తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ డెత్ పెనాల్టీ పడ్డ వారి మీద నిర్ణయం తీసుకున్నారు. అట్లా ఈ టైంలో నిర్ణయం తీసుకోవాలి అని ఏ రకమైన రూల్ ఉండదు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ ఆహ్, హోమ్ మినిస్ట్రీ సూచనలు తీసుకుంటారు. ఎందుకు హోమ్ మినిస్ట్రీ సూచనలు తీసుకుంటారు అంటే, లా అండ్ ఆర్డర్, జైల్స్ ఇవన్నీ హోమ్ మినిస్ట్రీ కిందికొస్తాయి. అంటే అసలు ఆ కేసు పూర్వాపరాలు, ఆ వ్యక్తి నడవడిక జైల్లో ఎట్లా ఉంది, ఇవన్నీ హోమ్ మినిస్ట్రీకి బాగా తెలుస్తాయి. అందుకనే హోమ్ మినిస్ట్రీ నుండి ఒక రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.
పార్డనింగ్ పవర్స్‌కి సంబంధించి ఈ మర్సీ పిటిషన్‌ది ఏదైతే నేను మీకిప్పుడు చెప్పానో, అది ఎక్కడ రాజ్యాంగంలో రాసిలేదు. రాజ్యాంగం ఏమంటుందంటే, ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఈ రకమైన పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అని మాత్రమే చెప్తుంది. అది ఇన్ రియాలిటీ అంటే రియల్ లైఫ్‌లో అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతది అంటే, ఇట్లా ఈ ప్రొసీజర్ ఇట్లా ఉంటుంది. అయితే పార్డనింగ్ పవర్స్‌లో రకాలుంటాయి. ఏ రకమైన పార్డనింగ్ పవర్స్ ఉంటాయి? అది అర్థం చేసుకునే ముందు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక్కసారి కోర్టు శిక్ష వేసినప్పుడు, కోర్టు శిక్షని సెంటెన్స్ అని అంటాం. సెంటెన్స్‌కి 2 అంశాలు ఉంటాయి. అంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో ఎన్ని రోజులు టెన్యూర్ ఆఫ్ ద సెంటెన్స్ అని అడుగుతాం. లేదా టర్మ్ ఆఫ్ ద సెంటెన్స్ అని అడుగుతాం. దాని తర్వాత రిగరసా అంటే ఏ రకమైన శిక్ష పడింది? రిగరసా? నార్మలా? కఠిన కారాగార శిక్ష అంటారు. సాధారణ కారాగార శిక్ష అని అంటారు. కఠిన కారాగార శిక్ష పడిందా? సాధారణ కారాగార శిక్ష పడిందా? ఎందుకంటే ఇది మారుతది. టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్‌లో ఇది ఇంపార్టెంట్. అయితే మనము టైప్స్‌కొచ్చేసరికి ఫస్ట్ టైప్‌ని ఏమంటామంటే కమ్యూట్ అని అంటాం. తర్వాత రెమిట్. మూడోది రెస్పైట్. నాలుగోది రిప్రైవ్. ఇవి 4 రకాల పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కమ్యూట్, రెమిట్, రెస్పైట్, రిప్రైవ్. ఈ 4గిట్లో తేడా ఏంటి? కమ్యూట్ అంటే మనము నేచర్ ఆఫ్ సెంటెన్స్‌ని మారుస్తాం. నేచర్ చేంజ్డ్. అదే రెమిట్‌కొచ్చేసరికి టర్మ్‌ని మారుస్తాం. టర్మ్ చేంజ్డ్. నేచర్ చేంజ్డ్. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను దీనికి. ఉదాహరణకి ఒక మనిషికి మరణ శిక్ష పడింది. డెత్ పెనాల్టీ నుండి మనము జీవిత ఖైదీ లైఫ్ ఇంప్రిజన్మెంట్‌కి మారుస్తాం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే సినిమాలలో చూసినట్టు 14 ఏళ్ళు కాదు. బతికున్నన్ని రోజులు జైల్లోనే ఉండాలి. సో, మరణ శిక్ష బదులు మనం జీవితకాలం లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తున్నాం. అట్లాగే టర్మ్ చేంజ్డ్ అంటే 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష పడ్డ వారికి 7 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష అని అన్నారు ప్రెసిడెంట్. దీన్ని మనం టర్మ్ చేంజ్ వ్యవధిని తగ్గిస్తున్నాము గానీ, పనిష్మెంట్ తీవ్రతను తగ్గిస్తలేం మనం. అది రెమిట్. రెస్పైట్ అని అంటే ఏంటంటే, ఏదైనా అసాధారణమైన సిట్యుయేషన్‌లో మనము టర్మ్‌ని గానీ టైప్ ఆఫ్ పనిష్మెంట్ రిగరస్, నార్మల్ లేదా టెన్యూర్‌ని గానీ మారుస్తాం. సో, అసాధారణమైన సిట్యుయేషన్ అన్‌యూజువల్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. నార్మల్ కాదు. అన్‌యూజువల్ సర్కమ్‌స్టాన్సెస్. ఉదాహరణకి ఒక వ్యక్తికి జీవిత ఖైదీ పడింది. ఆ వ్యక్తికి 36 ఏళ్ళు అనుకోండి. సడెన్‌గా ఆ వ్యక్తికి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది లాస్ట్ స్టేజ్. ఆ వ్యక్తిని ఇంకా ఎన్ని రోజులు జైల్లో పెడతారు? ఎట్లాగో వారికి ఉన్న జీవితకాలం 5 నెల్లో, 6 నెల్లో ఏదో చెప్పిండు డాక్టర్. ఇంకా 5, 6 నెలలకి వారిని జైల్లో పెట్టినా లాభం లేదు. కనీసం ఆ చివరి రోజులు ఫ్యామిలీతో గడుపుతారు అని చెప్పి వదిలేస్తారు. దాన్ని రెస్పైట్ అంటాం. అట్లా వదిలేసినప్పుడు మనం ఏమంటామంటే ప్రెసిడెంట్, గవర్నర్ రెస్పైట్ యూజ్ చేశారు అని అంటాం. రిప్రైవ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఆహ్, ఆహ్, మర్సీ పిటిషన్‌ని అప్లై చేశాను ప్రెసిడెంట్‌కి. అప్పుడు ప్రెసిడెంట్ ఎన్ని రోజులలో నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ మరణశిక్ష కోర్టు విధించేటప్పుడు ఈ రోజు ఉరిదీయాలి అని ఖచ్చితంగా కోర్టు చెప్తది. ఆ రోజు ఉరిదీయాలి అన్న ఆ కోర్టు సెంటెన్స్‌ని కొంచెం సేపటికి పోస్ట్‌పోన్ చేస్తారు ప్రెసిడెంట్. ఆ పోస్ట్‌పోన్‌మెంట్‌ని మనం రిప్రైవ్ అని అంటాం. అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పనిష్మెంట్. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పనిష్మెంట్. ఇది రిప్రైవ్. ఇవి 4 రకాల పార్డనింగ్ పవర్స్. ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి 2 ఉంటాయి. కానీ ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి ఉండే తేడా ఏంటంటే మరణశిక్షని క్షమించే అధికారము ఉట్టి ప్రెసిడెంట్‌కి మాత్రమే ఉంటుంది. అది ఏ కోర్టు వేసినా సరే. గవర్నర్‌కి మరణశిక్షని క్షమించే అధికారం ఉండదు. రెండోది ఏందంటే మిలిటరీ కోర్టులు ఇచ్చే శిక్షని గూడా క్షమించే అధికారం ఉట్టి ప్రెసిడెంట్‌కుంటుంది. గవర్నర్‌కుండదు. ఎందుకు ప్రెసిడెంట్‌కి? ఎందుకంటే ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. కాబట్టి వారికి మాత్రమే ఉంటుంది. ఇది జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు పార్డనింగ్ పవర్స్ ఒకటి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎందుకు పార్డనింగ్ పవర్స్, ఎందుకు అడ్వైస్ తీసుకోవాలి, ఇవి 2 నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఈ ఎపిసోడ్‌లో మనము ఫస్ట్ వీటో పవర్ గురించి చర్చించుకున్నాము. గవర్నర్‌కుండే వీటో అధికారం గురించి, ప్రెసిడెంట్‌కుండే వీటో అధికారం.
ఎందుకిచ్చారు? ఎలాంటి అధికారాలుంటాయి? దేంట్లో ఇది అప్లికబుల్, దేంట్లో అప్లికబుల్ గాదు అన్నది చర్చించుకున్నాము. దాని తర్వాత జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ గవర్నర్ చర్చించుకున్నాము. జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్‌లో 2 ఒస్తాయి. కానీ గవర్నర్‌కి మాత్రం ఒకటే అధికారం ఉంటుంది. క్షమించే అధికారం ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ ఎందుకు సలహా తీసుకోవాలి సుప్రీం కోర్ట్ నుండి? ఎప్పుడు సలహా తీసుకోవచ్చు? సుప్రీం కోర్ట్ సలహా ఇవ్వాలా లేదా? సుప్రీం కోర్ట్ సలహా ఇచ్చినప్పుడు అది ప్రెసిడెంట్ దానికి బద్దులై ఉండాలా? వద్దా? ఇవన్నీ నేను చెప్పాను. ఆహ్, పార్డనింగ్ పవర్స్‌కొచ్చినప్పుడు అసలు పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి? ఎందుకిచ్చారు రాజ్యాంగంలో? ఎలాంటి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి? ఇవన్నీ గూడా డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆహ్, మనం ఫైనాన్షియల్ పవర్స్, దాని తర్వాత డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, డిస్క్రిషనరీ పవర్స్ ఇవి నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాము. థాంక్ యూ.